ఇప్పుడే విజయ్ ఆంటోనీది న్యూ మూవీ చూడడం జరిగింది. ట్రైలర్ బాగుందని చూసా, వెళ్ళి ఇంకా థియేటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు హెడేక్ అయితే వచ్చా. ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని రివ్యూ చేస్తున్నాను అన్నమాట. ఇంకా విజయ్ ఆంటోనీ అయితే ఇంకా పాస్ట్లోనే ఉన్నాడా, ఫ్యూచర్కి వచ్చాడా అర్థమే కావట్లా. ఇలాంటి ఓల్డ్ మూవీ చేస్తూ ఏంటి ఇలాంటి ఎన్ని మూవీస్ వచ్చాయి చెప్పండి మీరే. చాలా మూవీస్ వచ్చాయి ఇలాంటి. ఇంకా ఓల్డ్ స్టోరీసే పట్టుకొని అవే చేస్తున్నాడు అనమాట. ఫస్ట్ థియేటర్లోకి వెళ్ళాక 1 అవర్ తర్వాత ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్తే ఇంకా మన హీరో యుఎస్ఏకి వెళ్ళి బాగా ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తాడనమాట. ఇంకా పెళ్లి చేసుకోవడానికి ఇండియాకి అయితే వస్తాడనమాట. ఇంకా మన హీరోయిన్ ఏమో సినిమాలో హీరోయిన్ అవుదామని ట్రై చేస్తూ ఉంటారనమాట. వీళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత ఏమైంది అనేదే ప్లాట్ అనమాట. ఇంకా తర్వాత మీరు థియేటర్లో అయితే చూడాలి మిగతాది అయితే. ఇందులో కామెడీ విషయానికి వస్తే అక్కడక్కడ బాగుంది కామెడీ అయితే. ఇంకా ఎమోషనలే అక్కడక్కడ కనెక్ట్ అవుతుంది మనకైతే ఎమోషన్ అయితే. స్టోరీ పరంగా అయితే రొటీన్ స్టోరీ. మీరు వెళ్ళాలనుకుంటే నాకు తెలిసి ఇది ఓటీటీలోకి వచ్చాకనే చూడండి. వెళ్ళాలనుకుంటే మీ ఇష్టం. మరి ఇంకా నా సజెషన్ ఏంటంటే ది గోట్ లైఫ్ కన్నా లేకపోతే టిల్లు స్క్వేర్ కన్నా ఫ్యామిలీ స్టార్ కన్నా వెళ్ళండి. గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఇప్పుడు ఇది లవ్ గురు. ఈ రెండైతే ఫుల్గా ఈ రెండు డిసప్పాయింట్ అయితే చేశాయి. ఈ రెండిట్లో మీరు ఏ మూవీకి ఒకవేళ వెళ్తే నా సజెషన్ ఏంటంటే లవ్ గురుకి అయితే వెళ్ళండి, ఎంతో కొంత బాగుంది. అది గీతాంజలి అయితే ఇంకా రాడ్లే మీకు.